ఊరిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తాను ఎన్నికల సందర్భంగా చేసిన హామీలు వాగ్దానాలు నెరవేర్చకపోతే ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దల చెప్పుల దండను మెడలో వేసుకుని తాను పదవికి రాజీనామా చేస్తానని ఓ యువతి బాండ్ పేపర్ ద్వారా బహిరంగ ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన గుమ్మడివెల్లి రాజేశ్వరి అనే అభ్యర్థిని వినూత్నంగా ఎన్నికల హామీలు ఇచ్చింది. చెంజర్ల గ్రామానికి తనను సర్పంచ్గా ఎన్నుకుంటే 12 పడకల ఆసుపత్రి, హైస్కూలు, అంగన్వాడీ అభివృద్ధి, గ్రామంలో మంచినీరు సౌకర్యం, పాడైన బోర్ల పునరుద్ధరణ, స్ట్రీట్ లైట్లు, గ్రంథాలయం, మినీ ఫంక్షన్ హాలు, కూరగాయల మార్కెట్, ఓపెన్ జిమ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ₹100 బాండ్ పేపర్ ద్వారా గ్రామ ప్రజలకు రాసి ఇచ్చారు. గ్రామ ప్రజలు డబ్బులకు మద్యానికి అమ్ముడుపోకుండా నిస్వార్థంగా తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ఒకవేళ తాను గెలిచి తాను చేసిన వాగ్దానాలు పనులు పూర్తి చేయని ఎడల గ్రామంలోని కులానికి ఒక చెప్పును మెడలో వేసుకుని రాజీనామా చేస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. చదువుకున్న యువతకు పట్టం కట్టాలని ప్రజలను అభ్యర్థించారు. రాజేశ్వరి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో తాను వాగ్దానాలు నెరవేర్చకపోతే చెప్పులను మెడలో వేసుకుంటానన్న స్టేట్మెంట్ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మానకొండూరు మండలం చెంజర్ల గ్రామం. నా పేరు గుమ్మడివెల్లి రాజేశ్వరి. మా ఊర్లో లేడీ రిజర్వేషన్ రావడం వల్ల నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి మా ఊరికి ఒక ₹100 బాండ్లో వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలు ఏంటి అంటే 12 పడకల ఆసుపత్రి అండ్ మార్కెట్, అంగన్వాడీ అండ్ స్కూల్ డెవలప్మెంట్, 30 బోర్ల నీటి సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి, గ్రంథాలయం, ఓపెన్ జిమ్ ఇలాంటివి నేను చేస్తా అని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఒకవేళ ఈ వాగ్దానం నేను 3 సంవత్సరాలలో నేను చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది 3 సంవత్సరాల లోపు నేను కంప్లీట్ చేయకపోతే నేనే బహిరంగంగా అది కులానికి ఒక చెప్పు మెడలేసుకొని రాజీనామా చేసేసి రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తా అని నేను మాటిచ్చిన మా ఊరు ప్రజలకి.